ఇది టోల్ గేట్ వసూలు చేసే రోడ్డు. అసలు టోల్ గేట్ తీసుకుని కూడా ఎలా ఉందో చూడు. అసలు ఇది రోడ్డు అసలు ఇది. సో ఇది గోదావరి బ్రిడ్జ్ మీద ఆగాం, 4th బ్రిడ్జ్ మీద. ఇటువైపు చూడొచ్చు వరద గోదావరి ఎక్కడ దాకా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బాలాజీ. ఇప్పుడు మనం కొవ్వూరులో ఉన్నాం. ఇది కొవ్వూరు స్టార్టింగ్ అనమాట. ఇటు చూస్తే రాజమండ్రి 4th బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే. సో మనం ఇప్పుడు రాజమండ్రి 4th బ్రిడ్జ్ మీదకి వెళ్దాం. దీని పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక్కడే దీని ఇంత చండాలంగా ఉంది ఇది. మరి అవతలకి వెళ్తే ఇంకెంతలా ఉంటుందో చూడాలి వెళ్ళి. ఈ రాజమండ్రి 4th బ్రిడ్జ్ని 2015లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. 2016 పుష్కరాల టైంలో స్టార్ట్ చేశారనమాట. సో ఇది రాజమండ్రి 4th బ్రిడ్జ్ టోల్ గేట్. టోల్ గేట్లో తక్కువ ఉన్నాయి వెహికల్స్ అసలు. సో ఇది రాజమండ్రి 4th బ్రిడ్జ్ రోడ్. ఇక్కడ కొవ్వూరు దగ్గర నుంచి దివాన్ చెరువు వరకు ఉంటుంది. దీని టోటల్ లెంగ్త్ వచ్చేసి 14 కిలోమీటర్స్. అందులో 4 కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఉంటుంది గోదావరి మీద. ఓహో చూడొచ్చు మొదలైపోయింది. అసలు ఇది రోడ్డా చెరువా? బో ముందు చూడొచ్చు లారీలు పాపం చాలా కష్టపడి వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే చాలా పెద్ద గొయ్యి ఉంది. అసలు కార్లు అయితే ఇలా వచ్చేసినాయి అంటే ఇందులో పడిపోయి యాక్సిల్ అయితే ఇరిగిపోతుంది. బైక్ కాబట్టి కొద్దిలో గొప్ప వచ్చేసే కానీ 3 అడుగులు గొయ్యి ఉంది అక్కడ. ఇది చూడండి గొయ్యి చూడ ఎంత ఉందో. దీనికి టోల్ అయితే వసూలు చేస్తున్నారు కానీ రోడ్ అయితే మెయింటైన్ చేయట్లా. ఈ రోడ్ వేసిన కాంట్రాక్టర్ గామన్ కంపెనీ అనమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి సరిపడే ట్రాఫిక్ లేదు, రెవెన్యూ రావట్లేదు అంటున్నారు. అందుకని మెయింటైన్ చేయలేకపోతాం అంటున్నారు. మరి ఎలా అయితే మాత్రం నువ్వు చేయాల్సిందేగా. సో ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీదకి వచ్చేసినాం. ఇక్కడ గోదావరి చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా ఇప్పుడు గోదావరికి వరదలు వచ్చినాయి. ఇది అఖండ గోదావరి అనమాట. మొత్తం ఈ బ్రిడ్జ్ లెంత్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. 4 లేన్స్, ఇటు 2 లేన్స్ బ్రిడ్జ్, అటు 2 బ్రిడ్జెస్. సో మనం ఇప్పుడు యువత కొవ్వూరు దగ్గర నుంచి దివాన్ చెరువు వరకు వెళ్ళి మళ్ళీ దివాన్ చెరువు దగ్గర నుంచి ఆ రూట్లో యువతలో అయిపోతున్నాం. సో అటు వచ్చినప్పుడు మీకు అటు 3rd బ్రిడ్జ్ అయి చూపిస్తాను అనమాట. ఇది 4th బ్రిడ్జ్ కదా. ఇక్కడ 3rd బ్రిడ్జ్ మీకు కనిపిస్తే అది రైల్వే బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ వరకు అయితే రోడ్డు బాగానే ఉంటుంది. బ్రిడ్జ్కి ముందు బ్రిడ్జ్ తర్వాత ఉన్న రోడ్డే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. గోదావరికి అయితే ఎప్పుడు లేనంత వరదలు వచ్చినాయి. అంటే ఎప్పుడో 1986లో వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 2020లో భద్రాచలం దగ్గర 70 feet టచ్ చేసింది గోదావరి. 1986 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2020లో 70 feet టచ్ చేసింది. సో గోదావరి ఉగ్రరూపంలో ఉంది. సో మనం రిటర్న్లో వచ్చినప్పుడు ఇక్కడ ఆగి చూద్దాం గోదావరి వ్యూ అంతా. సో రోడ్స్ బ్రిడ్జ్ చూస్తే స్ట్రైట్గా ఉంది సార్. 4 కిలోమీటర్స్ లెంత్ మొత్తం. ఈ మధ్యలో చూస్తే ఇది లంక. అంటే అటు గోదావరి ఉంటుంది, ఇది గోదావరి ఉంటుంది. మధ్యలో ఒక ల్యాండ్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని గోదావరి లంక అంటారు. ఇది మొత్తం మునిగిపోయింది.
బ్రిడ్జ్ అయిపోయింది కదా, ఇంక రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్లో ఉన్న గోతులు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకెక్కడి నుంచి దివాన్ చెరువు వరకు నరకమే. లారీల వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు ఈ రోడ్లో. ఎంత ఉంది? కార్ అయితే ఏదైనా అయిపోతుంది కూడా అసలు. ఇది టోల్ గేట్ వసూలు చేసే రోడ్డు. అసలు టోల్ గేట్ తీసుకుని కూడా ఎలా ఉందో చూడు. అసలు దీనికి డబ్బులు కట్టి వస్తున్నారు ఈ రోడ్లోకి. ఇది రోడ్డు అసలు. ఇది ఎంత ఉందో గొయ్యి అసలు. ఇంత చండాలమైన రోడ్లో ఈ లారీ చూడు ఎలా వస్తుంది అసలు. ఇప్పుడు రాంగ్ రూట్లో వస్తున్నాడు ఈ పక్క నుంచి పైకి. దుమ్ము ఎలా వేస్తుందో అసలు. మనకి బ్రిడ్జ్లో వచ్చే వెహికల్స్ అన్నీ కూడా గుండుగోళం దగ్గర నుంచి కొవ్వూరు వచ్చే వెహికల్స్ అనమాట. వైజాగ్ వెళ్ళేవి గుండుగోళం దగ్గర డైవర్ట్ అయ్యి వస్తాయి కదా. ఇప్పుడు నేషనల్ హైవే 16 రావులపాలెం నుంచి వెళ్తుంది. రావులపాలెం నుంచి వెళ్ళాలంటే ఇంకో 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది. ప్లస్ 2-3 టోల్ గేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇటైతే ఇది ఒకటే టోల్ గేట్ ఉంది. సో అందుకని చెప్పి లారీలన్నీ ఇటు వస్తాయి. రోడ్డే అసలు. ఇది ఎంత ఉందో గొయ్యి అసలు. సో ఇక్కడ మట్టి వేసారనమాట. మట్టి వేసిన తర్వాత హెవీ వెహికల్స్ వెళ్తాయి కదా, వాటి చక్రాలు గాడిలో దిగిపోయింది. ఈ రూట్లో ఇక్కడైతే చిన్నది కార్ అయితే వెళ్ళదు, తగిలేస్తుంది కంపల్సరీ. ఇంకా అటు పక్క అయితే వెళ్ళే సమస్య లేదు. స్కిడ్ కూడా అవుతుంది. ఇక్కడ స్లష్ ఉంది కదా. సో ఇదే మన రాజమండ్రి 4th బ్రిడ్జ్ అనమాట. 4th బ్రిడ్జ్ రోడ్.
ఇలా వెళ్ళిపోయామంటే అదంతా బురద, కంపల్సరీ బైక్ స్కిడ్ అయిపోతుంది. సో వీళ్ళు వెనకాలే వెళ్ళాలి. ఇవి గ్రానైట్, ఈ గ్రానైట్ లోడ్తో వచ్చే లారీస్ అనమాట. ఇవి మనకి తెలంగాణ నుంచి వస్తాయి. దేవరపల్లి రోడ్డు కూడా దీనివల్లే అయిపోతున్నాయి, ఇలాంటి లారీస్ వల్లే. సో మనం లారీస్ని అనడానికి ఏం లేదు, ఎందుకంటే అవి తిరుగుతూనే ఉంటాయి. వాటిని తట్టుకునేలాగా రోడ్లు వేయాలి. ఇవి మనకి తెలంగాణ నుంచి కాకినాడ పోర్ట్కి వెళ్తాయి గ్రానైట్ లోడ్ తోటి. ఓకే, మనం దివాన్ చెరువు దగ్గరికి వచ్చాం. అది NH-16కి కలుస్తుంది అనమాట. ఈ రాజమండ్రి 4th బ్రిడ్జ్ రోడ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో అది నేషనల్ హైవే 16. సో రాజమండ్రి 4th బ్రిడ్జ్ వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం యూటర్న్ తీసుకుని మళ్ళీ కొవ్వూరు వైపు వెళ్దాం ఇదే రోడ్లో. సో యాక్చువల్గా ఇటు రోడ్డు క్లోజ్ చేసేసినట్టున్నారు ఇటువైపు. సో అటువైపే అలౌ చేస్తున్నారు. సో ఇది వర్క్స్ స్టార్ట్ చేసినట్టున్నారు, మెయింటెనెన్స్ వర్క్స్. అందుకే ఇటు ట్రాఫిక్ ఆపేశారు. అబ్బో, సో ఈ రోడ్ అయితే ఆపేశారు ట్రాఫిక్ని ఇటు రాకుండా దివాన్ చెరువు నుంచి ఇటువైపు. బట్ వర్క్స్ అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు ఇక్కడ. కనీసం మెషినరీ కూడా ఏం కనబడట్లేదు. అమ్మో, ఏంది రోడ్డు! అబ్బో, ఎంత పెద్దగా ఉంది. అసలు బండే 3-4 అడుగులు గోతులోకి వెళ్ళింది. అసలు ఆ గొయ్యి అయితే ఎన్ని అడుగులు ఉంటుందో అసలు. ఇక్కడేదో కొంచెం గ్రావెల్ వేశారు. వేసిన పెద్ద యూజ్ ఉండదు. అది హెవీ వెహికల్స్ వచ్చేటప్పటికి ఆ మట్టే కదా అది, అటు ఇటు అయిపోయి మళ్ళీ గొయ్యి అయిపోతుంది. ఒక పెద్ద స్విమ్మింగ్ పూలే ఉంది ఇక్కడ. ఇటు ఎటు ఉంది, దారి ఎటు ఉంది, అన్ని సౌండ్సే, యాక్సిల్ సౌండ్స్ వస్తున్నాయి. ఎదురో చిన్న ఆటో వెళ్తుంది. ఎంత ఉందో గొయ్యి ఇక్కడ. అలాగే గ్రావెల్ తీసుకొచ్చి వేశారు. ఇది ఎలాగో వర్కౌట్ అవ్వదు. సో ఇటు ట్రాఫిక్ ఆపేశారు. మనం ఎందుకు ఆపారో వెళ్ళి చూసొద్దాం. ఓకే, ఇక్కడ కట్ చేసి పెట్టారనమాట. ఇది వర్క్ చేస్తారు. సో అక్కడ మళ్ళీ తారు అవన్నీ వేసి ఫిల్ చేసి ప్యాచ్ వర్క్ చేస్తారనమాట. ప్యాచ్ వర్క్ కోసం ఇటువైపున ఈ రోడ్ని ఆపారు. సో తీసి పెట్టారు. మరి ఇక్కడ ఏమి మెషినరీ ఏం లేవు, ఎప్పటికి చేస్తారనేది తెలీదు. అసలు ఇది ఒక రోడ్ లాగే లేదు, అసలు హైవే లాగే లేదు. అసలు ఏదో పంట పొలాలకు వెళ్ళే దారిలాగా ఉంది. నేనైతే సడన్గా గోతులో పడేవాడిని. ఎంత పెద్ద గొయ్యి ఉందో అక్కడ. అంతా జిగ్జాగ్ లాగా ఉంది. ఇదైతే పెద్ద స్విమ్మింగ్ పూల్ రోడ్డు మీద. అక్కడైతే లారీ ఒరిగిపోయింది.
అమ్మో ఏంద్రి గోతులు. సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ మనం గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేస్తాం. గోదావరి పొంగి ప్రవహిస్తుంది. మనకు అలా దూరంగా కనిపించేదే రైల్వే బ్రిడ్జ్ అనమాట. దాని తర్వాత రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఇక్కడ కెమెరాలో కనిపిస్తుందో తెలియదు, నాకైతే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కూడా కనబడుతుంది. సో ఇవన్నీ మునిగిపోయినాయి. యాక్చువల్గా ఇక్కడ వరకు ల్యాండ్ ఉండేది, గోదావరి ఇక్కడ దాకా వచ్చేసింది, అక్కడ దాకా. సో ఇది గోదావరి బ్రిడ్జ్ మీద ఆగాం, 4th బ్రిడ్జ్ మీద. ఇటువైపు చూడొచ్చు వరద గోదావరి ఎక్కడ దాకా వచ్చిందో. ఈ లారీకి ఫ్లాగ్ బాగుంది, నేషనల్ ఫ్లాగ్. బ్రిడ్జ్ బాగుంది కదా అని స్పీడ్గా వచ్చేసా. బ్రిడ్జ్ దిగిన వెంటనే మళ్ళీ రోడ్డు మనకి ఇలా అయిపోయింది. మొన్న న్యూస్లో చూసాను అనమాట, ఇక్కడ ఈ టోల్ గేట్ దగ్గర ఈ డ్రైవర్స్ అందరూ కలిసి స్ట్రైక్ చేశారు, ధర్నా చేశారు. రోడ్ ఏమో మెయింటెనెన్స్ బాగాలేదు, మీరేమో ఇలా టోల్ కట్టించుకుంటున్నారని చెప్పి స్ట్రైక్ చేశారు, ధర్నా చేశారు. సో వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. చాలామంది లారీస్ ఇక్కడ యాక్సిల్స్ విరిగిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది, ఇది టోల్ కట్టి మరి రోడ్లోకి వచ్చి మా లారీలు పోగొట్టుకుంటున్నాం, మా వెహికల్స్ అన్నీ నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ధర్నా చేశారనమాట ఇక్కడ. చూద్దాం, వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి ఈ రోడ్డు బాగుపడద్దని ఆశిద్దాం. సో ఇదన్నమాట మన రాజమండ్రి 4th బ్రిడ్జ్ రోడ్ కథ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మేము ఆల్రెడీ దేవరపల్లి ఖమ్మం రోడ్డు కూడా షూట్ చేసి పెట్టాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.